మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమిళిసై, అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారాలమ్మను కోరారని గవర్నర్ తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అన్నారు. మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమిళిసై, అర్జున్ ముండా వనదేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారాలమ్మను కోరారని గవర్నర్ తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అన్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అక్కడి నుంచి అందిస్తారు. సతీష్, అతిపెద్ద గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జై సమ్మక్క జై సారలమ్మ నినాదాలతో భక్తి పారవశ్యంలో మారుమోగుతుంది. 21న ప్రారంభమైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో 21న సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరగా నిన్న 22వ తేదీన సమ్మక్క గద్దెకు చేరినటువంటి ఘట్టం ముగిసింది. దీంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం వనమంతా కూడా జనంగా మారి సమ్మక్క సారలమ్మ నినాదాలతో హోరెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మేడారం వనంలో జనం పోటెత్తినటువంటి పరిస్థితి. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేందుకోసం భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నలుమూలల నుంచి దారులన్నీ కూడా మేడారం వైపు పయనిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులంతా కూడా భక్తి పారవశ్యంతో, తన్మయత్వంతో జై సమ్మక్క జై సారలమ్మ కూడా నినాదాలు చేస్తూ భక్తులు ఆ తల్లు మొక్కులు చెల్లించుకునేందుకోసం బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఎత్తుబెల్లాలు, ఎదురుకోళ్లతోటి ముడుపులు చెల్లించుకుంటూ సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 1,30,00,000కు పైగా జనాభా ఇక్కడ దర్శించుకునేందుకు వస్తారని అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశారు. ప్రతి అడుగడుగునా కూడా నిఘా యంత్రాల మధ్య పోలీసు భారీ బందోబస్తులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత నియంత్రణలో లోపాలనేటువంటి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అడుగడుగున భక్తులను పంపించేటువంటి విషయాల్లో కూడా కొంత లోపాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా భక్తులైతే భక్తి పారవశ్యంతో సమ్మక్క సారలమ్మ తరలను గంటల తరబడి వేచి చూసి నెత్తిన ఎత్తు బెల్లాలతోటి పరుగులు తీసి సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నిఘా నీడలో అటు పోలీస్ శాఖ కావచ్చు, 350కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అడవిలో ఉన్నటువంటి అణువును కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ భక్తులకు వైద్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య శాఖ కూడా తగినటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉండడంతో కొంత భక్తులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దర్శనానికి సమ్మక్క తమ ఇష్టదైవమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటువంటి సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకోవాలనేటువంటి ఆతృతతో భక్తులైతే ముందుకే సాగుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా కొంత భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ ఈ రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత అటు సమ్మక్క, ఇటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అందరూ కూడా నలుగురు గద్దెలకు చేరిన తర్వాత సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేందుకోసం మొక్కులు చెల్లించుకునేందుకోసం భక్తులైతే రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. మొత్తానికి ఇప్పటికే గద్దెల వద్ద మనం పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇక్కడ సమ్మక్క సారలమ్మ 2 గద్దెల వద్ద కూడా ఆవరణ మొత్తం కూడా క్రిక్కిరిసిపోయి భక్తులతో క్రిక్కిరిసిపోయింది. పూర్తి స్థాయిలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి భక్తులతోటి అటు ఎత్తు బెల్లాలు, కొబ్బరికాయలు చెల్లించుకుంటున్నటువంటి బంగారం సమర్పించుకుంటున్నటువంటి భక్తులకు సారలమ్మ సమ్మక్క గద్దెల ఆవరణ పూర్తి స్థాయిలో ఇసుకెత్తే రాళ్ళంతా జనం
ఉన్నారు. ఇక్కడ భక్తులంతా కూడా ఇంకా భక్తుల యొక్క రద్దీ పెరుగుతూనే ఉంది. నలుమూలల నుంచి కూడా వచ్చేటువంటి భక్తులతోటి రద్దీ అయితే పెరుగుతుంది. ఈరోజు అటు సమ్మక్క గద్దెలు చేరిన తర్వాత ఒకవైపు భక్తుల తాకిడి పెరగడంతో పాటు మరొక వైపు విఐపీల తాకిడి కూడా ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పెరిగింది. ఇటు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉదయమే ఈరోజు 11 గంటల సుమారులో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడి సమ్మక్క సారలమ్మ తల్లులను 3వసారి దర్శించుకున్నాను, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సమ్మక్క సారలమ్మ తల్లులు రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చల్లగా చూడాలని వేడుకున్నా అంటూ గవర్నర్ గారు చెప్పారు. కేంద్రానికి సంబంధించినటువంటి గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజన సామాజిక వర్గంతో పాటు దేశంలో అన్ని వర్గాలు సక్రంగా సస్యశ్యామలంగా ఉండాలి, పంటలు బాగా రావాలని సమ్మక్క సారలమ్మ తల్లులను వేడుకున్నామంటూ కూడా గిరిజన శాఖ మంత్రి కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి పలువురు మంత్రులతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అటు కొండ సురేఖ, శ్రీధర్ బాబులతో కలిసి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు కోసం వచ్చారు. సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి వచ్చినటువంటి సందర్భంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీతో పాటు గిరిజన పూజారులు ఎండోమెంట్ అధికారులు ఘనంగా స్వాగతం పలికి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వచ్చినటువంటి సమయంలో భక్తులను 1 గంట సేపు దర్శనాలు నిలిపివేసినటువంటి క్రమంలో కొంత భక్తులు ఇబ్బంది పడి అటు బార్లు తీరి పడిగాపులు పడుతున్నటువంటి భక్తులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ దర్శించుకున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి విశిష్టతను చెప్పడం జరిగింది. మొత్తానికి సమ్మక్క సారలమ్మ తల్లికి ఇటు ములుగు ప్రాంతానికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ములుగు మేడారం నుంచే నేను ప్రారంభించాను. భారత్ జూడో యాత్ర పాదయాత్రను కూడా ములుగు నుంచే ప్రారంభించాను. ఆ సమ్మక్క సారలమ్మ తల్లి దీవెన వల్ల 10 సంవత్సరాల కాలం పాటు రాజరికంలా సాగినటువంటి నేతృత్వంలో సాగినటువంటి పాలనకు చరమగీతం పాడాము. సమ్మక్క సారలమ్మలు ఈ ప్రాంత ప్రజల్లో పాలకులు పబ్బం కట్టాలంటూ చేసినటువంటి వేధింపుల నుంచి కాపాడేందుకోసం ఇక్కడి ప్రాంత ప్రజల పక్షాన పోరాడినటువంటి సమ్మక్క సారలమ్మలు, ఈ ప్రాంత ప్రజల యొక్క విముక్తి కోసం పోరాడినటువంటి సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితోటే గత 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పారదోలేందుకోసం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితోనే 10 సంవత్సరాల కాలం పాటు ప్రజల సమస్యల పైన పోరాటం చేసి సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనతోటి ఇక్కడ అధికారాన్ని పొందాం. ఆ అధికారాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాం. సమ్మక్క సారలమ్మ తల్లికి సేవ చేసుకునే అదృష్టం భాగ్యం కలగడం అదృష్టంగా మేము భావిస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ గతంలో జరిగినటువంటి లోపాలు లేకుండా ఇక్కడ ఉండేటువంటి గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి సమ్మక్క సారలమ్మల విశిష్టతను, వాళ్ళ పోరాట పటిమను, వాళ్ళ దైవత్వాన్ని దేశానికి తెలియజేసేలాగా కృషి చేస్తారు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు చేపడతామంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న కిషన్ రెడ్డి జాతీయ పండుగ అనేది లేదు అని చెప్పినటువంటి మాటలు వెనక్కి తీసుకురావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రిని సమ్మక్క సారలమ్మ దర్శనానికి తీసుకొచ్చి ఇక్కడ విశిష్టతను గుర్తించి జాతీయ పండుగ హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ తల్లిని ఇక్కడ ఉండేటువంటి విశిష్టతకు అనుగుణంగా మంత్రి మండలితోటి ఒక కమిటీని వేసి ఇక్కడ సమ్మక్క సారలమ్మ విశిష్టత దెబ్బతినకుండా ఇక్కడి ప్రాంత గిరిజనుల యొక్క ఆకాంక్ష మేరకు నిపుణుల యొక్క సలహాలు తీసుకుని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లిని ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకోసం కృషి చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి అటు ముఖ్యమంత్రి దర్శించుకోవడంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అటు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అధికారులు సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా నిన్న సాయంత్రం మొదలైనటువంటి భక్తుల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. జై సమ్మక్క జై సారలమ్మ నినాదాలతోటి హోరెత్తుతూనే ఉంది. ఇసుకేస్తే రానంత
భక్తుల కోలాహలం కొనసాగుతూనే ఉంది. ఇంకా ఒకరోజు వన ప్రవేశానికి ఒకరోజు మిగిలి ఉండగానే భక్తుల యొక్క కోలాహలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా రాత్రి వరకు కూడా సమ్మక్క సారలమ్మ తల్లులు ఇద్దరు కూడా గద్దెల పైన కొలువుదీరి ఉన్నటువంటి ఇద్దరు తల్లులు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో భక్తుల తాకిడి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. రేపు 24వ తేదీ రేపు సాయంత్రం సమ్మక్క సారలమ్మ తల్లులు వనదేవతలు అటు వన ప్రవేశం చేసిన తర్వాత జాతర ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి భక్తులతోటి మేడారం జాతర క్రిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రావ్య. థాంక్యూ సతీష్.